జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. ట్రంప్ అండ్ మోదీ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో మనం తెలుసుకోవాల్సిన కొన్ని విషయాల గురించి మనం మాట్లాడుకున్నాం. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. చాలా తక్కువ మంది దీని గురించి మాట్లాడుతున్నారు. ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ట్రంప్ చేసిన ట్వీట్ ద్వారా మనం చూసుకుంటే మోదీ రిక్వెస్ట్ చేశాడు. మోదీ నన్ను రిక్వెస్ట్ చేశాడు ఈ ట్రేడ్ ఎంత వీలైతే అంత తొందరగా కంప్లీట్ చేయాలని. ఇది డొనాల్డ్ ట్రంప్ స్టేట్మెంట్స్. ఫ్యాక్ట్స్ని డీకోడ్ చేద్దాం. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ వీడియో చూడండి. You got to have Modi. It's all set up. You have to have Modi call the president. They were uncomfortable doing it. So Modi didn't call. Wow. ఈ వీడియో ఏదైతే ఉందో ఇది ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో ఉన్న ఒక పర్సన్ చేసిన స్టేట్మెంట్స్. నీ అడ్మినిస్ట్రేషన్లో ఉన్న పర్సనే చెప్తున్నాడు నువ్వు ఫోన్ చేస్తే మోదీ ఆన్సర్ చేయలేదని 4 times. సో నువ్వు ఫోన్ చేసి లిఫ్ట్ చేయని వాడు నిన్ను కేర్ చేయడని అర్థం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇండియా డజంట్ కేర్ అబౌట్ యూ. వీ డోంట్ కేర్ అబౌట్ అమెరికా బికాస్ వీ నో యువర్ డాలర్ ఈజ్ గోయింగ్ టు బికమ్ వీక్ అండ్ యూ విల్ ఫాల్ ఆన్ యువర్ నీస్. ఎందుకు వచ్చినావు? నువ్వు పరిగెత్తుకుంటూ వచ్చినావు. ఎందుకు వచ్చినావు అంటే ఈయూతో మదర్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ అయింది కాబట్టి. అది చెప్పు కదా. ఈయూతో మదర్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ చేసుకుంటే ఆల్మోస్ట్ గ్లోబల్ ట్రాన్సాక్షన్స్లో 20% ట్రాన్సాక్షన్స్ చేసుకుంటున్న ఈయూకి మనం ట్రేడ్ చేస్తే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో అమెరికాకు తెలుసు. అమెరికా డాలర్ ఆల్రెడీ పడిపోతుంది. సో ఇదొక థింగ్. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే డొనాల్డ్ ట్రంప్ యుక్రెయిన్ అండ్ రష్యా వార్ గురించి మాట్లాడాడు. అది ఎంతవరకు నిజం? అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇన్ ద సేమ్ వే మన ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు కూడా సేమ్ ట్వీట్ చేశారు అదే టైంలో. ఆ ట్వీట్లో మోదీ గారు కూడా యుక్రెయిన్ అండ్ రష్యా వార్ గురించి కూడా రిప్రజెంట్ చేశారు. సో ఐ ఫీల్ దెర్ ఈజ్ ఎ స్ట్రాంగ్ ఛాన్స్ అవుట్ దేర్ ఈ వార్ ఆగచ్చు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, అగ్రికల్చర్ గురించి మాట్లాడారు. అది ఎంతవరకు నిజం? ఒకవేళ గవర్నమెంట్ కానీ అమెరికన్ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ని, డైరీ ప్రోడక్ట్స్ని ఇండియా కన్నా తెప్పిస్తే ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ టు అపోజ్. So I don't trust America at this aspect of time. So hope Modi ji did not do that.